'విడుదలై పార్ట్ 2' తెలుగులో 'విడుదల పార్ట్ 2'. సో, 'విడుదల పార్ట్ 1' మనకొచ్చేసి సూరి క్యారెక్టర్ మీద రన్ అవుతుంది. సో, సూరి అప్పుడే పోలీస్ కానిస్టేబుల్ లాగా ఆ టౌన్‌కి వస్తాడు. అండ్ ఆ టౌన్‌లో విజయ్ సేతుపతి ఈస్ ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అండ్ పోలీసులందరూ విజయ్ సేతుపతిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, మన సూరి విజయ్ సేతుపతిని పట్టుకునే ఆపరేషన్‌లో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అండ్ లాస్ట్‌కి విజయ్ సేతుపతిని ఎలా పట్టుకున్నాడు. బేసిక్ ప్లాట్‌గా చెప్పాలంటే పార్ట్ 1 కథ ఇదే. 'విడుదల పార్ట్ 2' పార్ట్ 1 ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ పార్ట్ 2 వచ్చేసి మొత్తం విజయ్ సేతుపతి క్యారెక్టర్ మీద రన్ అవుతుంది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అంటే విజయ్ సేతుపతి క్యారెక్టర్ జర్నీ ఈస్ పార్ట్ 2. సో, ఆయనకి అసలు ఏం అన్యాయం జరిగింది అండ్ ఆయన ఎందుకు సిస్టమ్‌కి అగెయిన్స్ట్‌గా వెళ్ళాడు అండ్ లాస్ట్‌కి ఆయనకి ఏం జరిగింది అనేది మీరు తెలుసుకోవాలంటే వెళ్లి సినిమా చూడండి. మూవీ ఒక మంచి విషయం చెప్పాలనే అనుకుంటుంది. అండ్ ఈ మూవీకి ఒక వాయిస్ గూడా ఉంటుంది. అండ్ ఈ మూవీ మనల్ని ఆలోచించేలా గూడా చేస్తుంది. సో, మంచి సినిమా చూడడంలో తప్పేం లేదు. సో, అందరూ వెళ్లి ఈ మూవీ అయితే ఒకసారి చూడండి. అండ్ నాకు మాత్రం మూవీ యావరేజ్‌గా అనిపించింది. ఫస్ట్ 30 మినిట్స్ మూవీ బానే స్టార్ట్ అయితుంది. రేసీగానే వెళ్తుంది స్క్రీన్ ప్లే. బట్ ఆఫ్టర్ 30 మినిట్స్ మూవీ చాలా ఫ్లాట్‌గా అండ్ చాలా బోరింగ్‌గా వెళ్తది. అండ్ చాలా సార్లు మన పేషెన్స్‌ని టెస్ట్ గూడా చేస్తది. స్క్రీన్ ప్లే గూడా కొంచెం నాన్ లీనియర్‌గా ఉంటుంది. ప్రెజెంట్ అండ్ పాస్ట్‌కి. బట్ అగైన్ లాస్ట్ 40 మినిట్స్‌కి సినిమా పేస్ అందుకుంటుంది. అండ్ లాస్ట్ 40 మినిట్స్ బావుంటుంది. అండ్ ఆల్సో క్లైమాక్స్ గూడా చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎండ్ అయితుంది. అండ్ చాలా హార్డ్ హిట్టింగ్‌గా ఎండ్ అవుతుంది. అండ్ ఈ మూవీలో కొన్ని పాయింట్స్ టచ్ చేశారు. లైక్ కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అండ్ మైనారిటీ డిస్క్రిమినేషన్. ఈ పాయింట్స్ అన్నీ మనం చాలా మూవీస్‌లో చూసేసినట్టు ఫీలింగ్ వస్తుంది. అండ్ చాలా రెగ్యులర్‌గా గూడా అనిపిస్తాయి ఈ పాయింట్స్. సో, నాకంత పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా అనిపియలేదు ఈ పాయింట్స్. సో, క్యారెక్టర్స్ పెర్ఫార్మన్సెస్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద స్క్రీన్ స్పేస్ విజయ్ సేతుపతి గారికే ఉంటుంది. అండ్ ఆయన చాలా సూపర్బ్‌గా పెర్ఫార్మ్ చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ లైక్ సూరి గారి క్యారెక్టర్, మంజు వారియర్ గారి క్యారెక్టర్ వాళ్ళకి స్క్రీన్ స్పేస్ కొంచెం తక్కువే ఉంటుంది. కానీ ఉన్న వాటిల్లో వాళ్ళు చాలా బాగానే జస్టిఫై చేశారు. మన సూరి క్యారెక్టర్ మళ్ళీ క్లైమాక్స్‌లో కొంచెం హైలైట్ అవుతుంది. అండ్ ఆయన క్యారెక్టర్ కొంచెం ఎమోషనల్‌గా ఎండ్ అవుతుంది. ఇళయరాజా గారి స్కోర్ గూడా మూవీకి పర్ఫెక్ట్‌గా సింక్ అయింది. అండ్ ఒక 2 సాంగ్స్ ఉంటాయి. అవి గూడా వినడానికి బానే ఉన్నాయి. సో, ఫైనల్లీ రైటర్ అండ్ డైరెక్టర్ వెట్రిమారన్ ఆయన తీసుకునే పాయింట్స్ కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, మైనారిటీ డిస్క్రిమినేషన్ ఇవన్నీ నాకు కొంచెం రెగ్యులర్‌గా అనిపిచ్చేసాయి. అండ్ ఆల్సో స్క్రీన్ ప్లే గూడా కొంచెం ఫాస్ట్ పేస్డ్‌గా ఉంటే బావుండేదనిపిచ్చింది. బట్ ఈవెన్ థో ద ఫిల్మ్ ఈస్ హార్డ్ హిట్టింగ్ అండ్ మనల్ని ఆలోచించేలా గూడా జేస్తది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్యూర్‌లీ వెట్రిమారన్స్ రైటింగ్. నేనైతే మీ అందరికి ఈ మూవీ చూడమనే రికమెండ్ జేస్తాను. ఎందుకంటే ఈ మూవీలో ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నారు. అండ్ మీ ఒపీనియన్స్ ఏంటో గూడా కింద కమెంట్ జేయండి నాకు. బట్ సినిమా ముందు చెప్పినట్టు చాలా ఫ్లాట్‌గా అండ్ చాలా బోరింగ్‌గా ఎళ్తుంది. అండ్ పేషెన్స్ గూడా చాలా టెస్ట్ చేస్తది. అండ్ కొన్ని సీన్స్, కొన్ని విజువల్స్ గూడా చాలా డిస్టర్బింగ్‌గా ఉంటాయి. చాలా వయలెన్స్ అండ్ బ్లడ్ గూడా ఎక్కువుంటుంది. ఇవన్నీ ఓకే పర్లేదనుకుంటే వెళ్లి మూవీ జూడండి. అండ్ ప్లీజ్ నా ఛానెల్‌కి గూడా సబ్స్క్రైబ్ జేసుకోండి.